పాలమూరు లిఫ్టిగేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ప్రకారం 2 రకాల నష్టాలు ఉండే. ఒకటి ఇక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది. రెండోది ప్రాజెక్టు డిజైన్ లో కూడా 47 గ్రామాలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉండే. అంటే ఎక్కువ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి, తక్కువ నీటి లభ్యత ఉన్నది. మరి ఇట్లయితే కాదని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అవగాహన ఉన్న కేసీఆర్ గారు పలు దఫాలుగా డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి జూరాల బాగాన శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుంటే బాగానా అని అన్ని రకాల ఆలోచన చేసి ముంపు గ్రామాలు తగ్గించి ఎవరికి ఇబ్బంది కాకుండా దాదాపు 70 టీఎంసీలకు ప్రాజెక్ట్ రిజర్వాయర్ డిజైన్ చేసి అక్కడైతే ఎప్పుడైనా నీళ్లు తీసుకుపోవచ్చు అని అక్కడ డిజైన్ చేయడం జరిగింది. మరి వాళ్ళు తొండి మాటలు మళ్లీ మాట్లాడుతున్నారు. నిన్న మన అసెంబ్లీ కావచ్చు, అంతకుముందు కావచ్చు, అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కావచ్చు, దూరాలనే ఉండే పాలమూరు ఎందుకు మార్చారు, పాలమూరు లిఫ్ట్ కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎందుకు మార్చారని వాళ్ళ దరిద్రపు ఆలోచనను ప్రజలకు తెలియజెప్పడానికి ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు చేసిన తప్పుదాన్ని కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా మాట్లాడడం దురదృష్టకరం. ప్రజలంతా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా మామనాడు జిల్లా ప్రజలు. పాలమూరు లిఫ్టిగేషన్ పండబెట్టడానికి కొత్త డ్రామాలు చేస్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొడంగల్, నారాయణపేట కొడంగల్ లిఫ్టిగేషన్ కొత్తగా స్టార్ట్ పెట్టారు. అసలు ఆ నీళ్ళు ఏడానికి తీసుకుపోతారు వాళ్ళు. చిన్న 1 టీఎంసీ రిజర్వ్ కెపాసిటీ ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వాళ్ళు అక్కడ డ్రా చేస్తారంట 4 టీఎంసీలు. ఎట్లా చేస్తారు? దాని మెయిన్ పంప్ హౌస్ ఎక్కడ, మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుపోవాలి, మరి భూత్పూర్ రిజర్వాయర్ నీళ్లు ఎట్లా రావాలి, దాంట్లోకి మీరు ఎట్లా తీసుకుపోతారు? ఇది అంతా అసలు భయంకరంగా ఉంది పరిస్థితి. అది 100% కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అట్టర్ ఫ్లాప్ స్కీమ్. అది ఇప్పుడు వీళ్ళ కొడంగల్ లిఫ్ట్ డిజైన్ చేసి ఓన్లీ 1,00,000 ఎకరాలకి, ఆల్రెడీ 2 లక్షల ఎకరాల పైచీలకు పాలమూరు నుంచి సోర్స్ ఉంది, అవకాశం ఉంది. కేవలం కాలువల దగ్గర తీసుకొస్తే అక్కడికే కాదు, రేపు ఏదైనా అవసరం పడి జూరాల ఆయకట్టుకు వాటర్ అవసరం వస్తే కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ దాటే కెనాల్ ద్వారానే జూరాలు నింపడానికి కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇంత గొప్పగా ఆలోచన చేసి కేసీఆర్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఈ సన్యాసులు ఎవరికి ఏం తెలియదు, టీఎన్సీలు తెలియదు, క్యూసెక్లు తెలియదు, వాటర్ తెలియదు, ఏం తెలియదు. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మొన్న ఏదైతే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రాజెక్ట్ పెట్టిండో దమ్ము ఉంటే పబ్లిక్ గా ఓపెన్ గా హరీష్ రావు గారు ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రమ్మని అంటే ఓపెన్ పబ్లిక్ ముందర పవర్ పాయింట్ ప్రజెంట్ చేద్దాం. మొన్న హరీష్ రావు గారు చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంట్ లా ఒక్కటి తప్పు చూపించినా మేము మొత్తం పార్టీ మీకు మీ ఎంబడి ఉన్నది అడిగినాం. జూరాల నుంచి ఇట్లా పాలమూరు లిఫ్ట్ పెట్టుంటే ఒక్క చుక్క నీళ్లు వచ్చేది కాదు. ఎందుకంటే ఉన్నదానికి ఈరోజు కాపాడే ఇచ్చారు, ఉన్నదానికే వాకట్టు నీళ్లు లేవు. మరి అది చేయడానికి అవకాశమే లేకుండా కాబట్టి అన్ని ఆలోచించి కేసీఆర్ గారు శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా అక్కడ 215 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి నీళ్లు తీసుకుంటేనే మనకు జిల్లా సస్యామలు అయితే ఆలోచన చేయడం జరిగింది.